నూటికి ముత్యం మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిన్నమన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేశీరావు ఇక నీళ్ళార పోసి దండం పెట్టి నిమ్మకాయ కోసి కైరకొని కోసుకొని రామ సక్కదనంగా ఇక ఫామ్ హౌస్తోని ఇక కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటా అని దండం పెట్టి ఇక మళ్ళీండట ఏడికి ఇప్పుడు బంజారా హిల్స్ నందినగర్కి వచ్చిండట. నందినగర్లో మకాం పెట్టిండట. ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే పండుకుంటా, ఈయన్నే తింటా. ఇక నాకున్న పని ఏముంది, బుకెట్ బువ్వ తింటా, చిన్నగా దండలాడతా రోడ్ల మీద. ఇగో ఏమంటుండు, ఉప ఎన్నిక రోడ్ షోలు పెడతాడట. ఇంకా నేను మర్చిపోతున్నా, పెద్ద ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ మొత్తం జూబ్లీ హిల్స్ కిట 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 ఆడాలట మొత్తం. ఎండాకాలంలో ఎండాకాలంలో భరణి కార్తెలా రోని కార్తెలా ఎండాకాలంలో రోని కార్తెలా ఈ ఆనకాలం వస్తుంది అనంగా ఈ అడవిలో నిలబడితే ఈ చెట్ల పంటి అంటుంటాయి అంటారు. అగో ఆ రకంగా ఇక బైక్ ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ పెట్టబోతుండట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్ మొత్తం హడల్ సముద్రంలో అలల లెక్క హడలు కొట్టేశాడ మొత్తం. ఇప్పుడు నందినగర్కి వచ్చిండట. ఇక నందినగర్లో మకాం పెట్టి యాళ్ళకింత బువ్వ తినుకుంటా ఆలోచన చేసుకుంటా ఉప ఎన్నిక రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, ప్రచారం ఎట్లా చేయాలి, ఏ రకంగా ఓట్లు గుంజాలి, జనాలను ఏ రకంగా మభ్యపెట్టాలి, జనాలను మనం ఏ రకంగా ఆకర్షించుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళ మాటలకు మనం ఎట్లా తూట్లు పొడవాలి, కాంగ్రెస్ వాళ్ళ కథలు మనం ఎట్లా ఇప్పి చెప్పాలి అనే దాని మీద ఇక ఇప్పుడు నజర్ పెట్టిండట జూబ్లీ హిల్స్